ఈరోజు 337వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః సప్తమోऽధ్యాయः కేసిధ్వజేన ఆత్మవిద్యోపదేశः. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ప్రత్యస్తమితభేదం యత్తత్సత్తామాత్రమగోచరం వచసామాత్మసంవేద్యం తజ్ఞానం బ్రహ్మసన్నితం. అన్ని భేదములు అస్తమించి గోచరము కాకుండా సత్తామాత్రముగా నుండినది వాక్కులకు ఆత్మసంవేద్యముగా చెప్పబడు అజ్ఞానము బ్రహ్మసంహితము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అన్యత్వముపాదయతి ప్రత్యస్తమితేతి ప్రత్యస్త్రమితభేదం అశరీరత్వేన జాత్యాదిభేదరహితం అత ఏవ వచసామా గోచరం సత్తామాత్రం అపక్షయాది వికారపంచకరహితం ఆత్మసంవేద్యం స్వయం ప్రకాశం జ్ఞానం జ్ఞానగుణైకనిరూపణీయం తద్గుణ సారత్వాదిత్యుక్తం జ్ఞానస్వరూపత్వం ఆత్మసంవేద్యమిత్యనేవ దర్శితం బ్రహ్మాత్మా కత్వాత్ బ్రహ్మసన్నిధమిత్యుక్తం యదేవం రూపం జ్ఞానం తద్బ్రహ్మసన్నిధమిత్యన్వయః. విష్ణుచిత్తే వాక్యకు అనువాదము. అన్యత్వమును ఉపాదించుచున్నారు ప్రత్యస్త్రమిత అని. ప్రత్యస్తమిత భేదం శరీరము లేనందున జాత్యాది భేదరహితము. అందువలనే వాక్కులకు గోచరము కానిది, శక్తి కలది, హెచ్చుతగ్గులు మొదలగు వికారములు లేనిది ఆత్మ మాత్రమే అని తెలుసుకోదగినది. స్వయం ప్రకాశమే జ్ఞానము చేత నిరూపించదగినది. అది తద్గుణ సారత్వం వలన చెప్పబడినది. బ్రహ్మాత్మ ఒకటి వలన బ్రహ్మయని గుర్తించబడినది. ఇట్టి రూపము గల జ్ఞానము ఏది కలదో అది బ్రహ్మసన్నిధము అని అన్వయము. తచ్చ విష్ణోః పరం రూపం అరూపాఖ్యమనుత్తమం విశ్వస్వరూపవైరూపలక్షణం పరమాత్మనః. అమూర్తమనున్నది దానికంటే ఉత్తమమైనది ఇంకొకటి లేనిది. పైన చెప్పినట్లుగా విశ్వరూప వైరూప్య లక్షణమైనది పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు యొక్క పరమైన రూపము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తశ్చేతి అరూపాఖ్యం అమూర్తాఖ్యం పూర్వోక్త విశ్వరూప వైరూప్య లక్షణం అన్వయ లక్షణ సంభవేన మూర్తరూపాద్వ్యతిరేక లక్షణం తత్స పరమాత్మనో విష్ణోః పరం రూపం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తశ్చ అని. అరూపాఖ్యం అమూర్తమనున్నది పూర్వము చెప్పిన విశ్వరూప వైరూప్య లక్షణమిది. ఇచ్చట అన్వయ లక్షణము అసంభవము కావున మూర్తరూపము కంటే వ్యతిరేక లక్షణము అది ఏ పరమాత్మ అయిన విష్ణువు యొక్క పరమైన రూపము. న తద్యోగయుజాశక్యం నృపచింతయితుం యతః తతః స్థూలం హరే రూపం చింతయేద్విశ్వగోచరం. అమూర్తమైన పరమాత్మ రూపమును మొదటి దశలోనున్న యుక్కు ధ్యానించజాలడు. అందువలన విశ్వగోచరమగు శ్రీహరి యొక్క స్థూల రూపమును ధ్యానించవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నేతి తద్యోగయుజాయోగేన వరప్రక్రాంతేన చింతయితుం న శక్యం తేన స్థూల రూపం చింత్యమిత్యాహ తత ఇతి స్థూలం పూర్వోక్తం బద్ధరూపం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. న అని. తత్ యోగయుజ యోగమును ప్రారంభించిన వాడు అమూర్త రూపమును ధ్యానించజాలడు. అందువలన స్థూల రూపమును ధ్యానించవలేను అనుచున్నాడు. తతః అని. స్థూలం అనగా పూర్వోక్తమైన బద్ధరూపము. హిరణ్యగర్భో భగవాన్ వాసుదేవః ప్రజాపతిః మరుతో వసవో రుద్రా భాస్కరాస్తారకాగ్రహ. హిరణ్యగర్భుడు వాసుదేవ భగవానుడు, ప్రజాపతి, మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, తారకులు, గ్రహములు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విస్తరేణ తదేవ దర్శయతి హిరణ్యగర్భ ఇత్యాదిన మూర్తమే తద్ధరే రూపమిత్యంతేన. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆ స్థూల రూపమునే విస్తారముగా చూపుచున్నారు. హిరణ్యగర్భ ఇత్యాదిన మూర్తమే తత్ హరే రూపం ఇత్యంతం వరకు. గంధర్వ యక్ష దైత్యాదాః సకలా దేవయోనయః మనుష్యాః పశవః శైలాః సముద్రా సరితో ద్రుమాః భూపభూతాన్యశేషాణి భూతానం యే చ హేతవః ప్రధానాది విశేషాంతం చేతనాచేతనాత్మకం ఏకపాదం ద్విపాదం చ బహుపాదమపాదకం మూర్తమే తద్ధరే రూపం భావనాత్రితయాత్మికం. గంధర్వ యక్ష దైత్యాదులు సకల దేవజాతులు మనుష్యులు పశువులు శైలములు సముద్రములు నదులు వృక్షములు సకల భూతములు భూతములకు హేతువులు
ప్రధానము నుండి విశేషముల వరకు చేతనాచేతనాత్మకమైనది. ఒక పాదము, రెండు పాదములు, చాలా పాదములు కలవి, అసలు పాదములు లేనివి. ఇదంతా శ్రీహరి యొక్క మూర్తమైన రూపము, భావనా త్రితయాత్మకము. విష్ణుచిత్తే వ్యాఖ్యా ఏకపాదమితి శ్లోకద్వయా స్వైకాన్వయః భావనా త్రితయాత్మకమే తత్సర్వమిత్యుక్తం ఏతస్థూలరూపం చింతయితుం శక్యమపి భావనా త్రిత్రయాత్మకం అతో శుద్ధత్వాద శుభాశ్రయ ఇతి భావః ఇదం విశ్వమితి విశ్వమేతన్నిబోధతామిత్యుక్తస్యోపసంహారः జగదేత చరమిత్యాది విష్ణో శక్తి సమన్వితః మిత్యంతమేకం వాక్యం ఏవం విధమేతజ్జగద్ విష్ణో శక్తిత్వేన సమన్వితం శక్తి శరీరం అంశ ఇతి పర్యాయః శరీరతయా తత్సంకల్పశక్త్యా వ్యాప్తమితి చ అస్మశ్చరీరవత్ కేచిత్యేతత్సర్వమితి హిరణ్యగర్భాదీదం విశ్వమితి సనందనాది తదేక జగదేదిది సుర నరాది చ పరామృశ్య ఇదం త్రితయం విష్ణు శక్తి సమన్వితమితి యోజయంతి తత్పక్షే భావన త్రితయాత్మకమిత్యస్య పూర్వేణోత్తరేణ వా సంబంధః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏకపాదమని రెండు శ్లోకములు ఒకే అన్వయము. భావనా త్రితయం ఇదంతా అని చెప్పబడినది. ఈ స్థూలరూపము ధ్యానించగలిగినదైనా భావనా త్రియాత్మకము కావున అశుద్ధమైనందున అశుభాశ్రయము అని భావము. ఇదం విశ్వం అని, ఈ విశ్వమును తెలియుడు అని చెప్పిన దానికి ఇది ఉపసంహారము. జగదేతశ్చరాచరం ఇత్యాది విష్ణు శక్తి సమన్వితం అను వరకు ఈ ఒకే వాక్యము. ఇటువంటి జగత్తు విష్ణువు యొక్క శక్తితో కూడినది కాన శక్తి శరీరము. అంశము అననది పర్యాయము. శరీరముగా అతని సంకల్ప శక్తితో వ్యాప్తమైనది కూడా. మన శరీరము వలె కొందరు ఏతత్సర్వం అని హిరణ్యగర్భాది ఇదం విశ్వం అననది సనందనాది జగత్ అని ఇది అని సురనరాదులను పరామర్శించి ఈ మూడు విష్ణుభక్తి సమన్వితం అని యోజన చేయుచున్నారు. ఆ పక్షమున భావనాత్రితయాత్మకమనున్నది పూర్వముతో గాని తర్వాత దానితో కానీ సంబంధించును అని చెప్పబలను. ఏతత్సర్వమిదం విశ్వం జగదేతచ్చరాచరం పరబ్రహ్మస్వరూపస్య విష్ణో శక్తి సమన్వితం. ఈ సకల విశ్వము చరాచరమైన ఈ జగత్తు పరబ్రహ్మస్వరూపుడైన విష్ణువు యొక్క శక్తితో సమన్వితమైనది. సశేషము. జయ శ్రీమన్నారాయణ.